ఇప్పుడు గురుగారు పిల్లలకి ఉందనుకోండి రాహుకేతు దోషాలు అంటే కాలసర్ప దోషం, ఆ. అంటే ఏ వయసు తర్వాత వాళ్ళగా పూజ చేయాలి? కొంత వయసు వరకు అయితే తల్లిదండ్రులు పూజ చేస్తే సరిపోతుంది కదండి పిల్లలకి. అంటే నేను విన్నదైతే 18 సంవత్సరాల లోపు అయితే కనుక ఏదైనా దోషం ఉంటే తల్లిదండ్రులు పూజ చేస్తే సరిపోతుంది. 18 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళగా చేయాలని. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. బట్ ఇప్పుడు కాలసర్ప దోషాలు కానీ పిల్లలకు ఉన్నాయనుకోండి, తల్లిదండ్రులు పూజ చేస్తే సరిపోతుందా? తల్లిదండ్రులే చేయాలి. ఉమ్, యాక్చువల్గా ఉమ్, తల్లిదండ్రులే చేయాలి. వాళ్ళ ఫోటో పెట్టుకొని చేయాలి. ఉమ్. 12 సంవత్సరాల లోపు కాలసర్ప దోషం ఉన్నా చేయకూడదమ్మా. 12 సంవత్సరాల లోపు అయితే చేయకూడదు. చేయకూడదు. మేము ఒకవేళ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఉమ్, చక్రం వేసిస్తాం ఉమ్, అంతే తప్ప ఉమ్, వాళ్ళ గురించి మేమేం చెప్పమండి. దోషాలు అవి చెప్పరు. చెప్పం. ఓన్లీ ఒక బాలారిష్ట దోషం మాత్రమే ఒక్కటే చెప్తామండి. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. వాళ్ళ గోల్డెన్ ఏజ్ అంతా 12 ఏళ్ళ లోపటినే. అవునా? దాని తర్వాత వాళ్ళకు బరువు బాధ్యతలన్నీ ఒక్కొక్కటి నెత్తి మీద పడుతూనే ఉంటుంది. కాబట్టి అంత లేత మనసును మనం ఖరాబు చేసి, తల్లిదండ్రుల మనసులను ఖరాబు చేసి, వాళ్ళ లోపల విషబీజాలు నాటి, అలాంటి దేవుడు మాకు అలాంటి చెప్పలేదు, మేము చెయ్యం. కాబట్టి ఎలాంటి పూజారైనా, నాకు తెలిసినంత మట్టుకు ఎలాంటి ఆస్ట్రాలజర్ అయినా 12 ఏళ్ళ లోపు పిల్లలకు జ్యోతిష్యం అనేది చెప్పబడదు. రెండవది, 12 ఏళ్ళ తర్వాత అబ్బాయి అయినా చేయొచ్చు, అబ్బాయి తరపున మీరైనా చేయొచ్చు. అది 18 ఏళ్ళ దాకా కాదండి, 30, 20, 25, 30 దాకా కూడా మీరే చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు ఆయన ఒప్పుకోకున్నా ఆయన తరపున మీరు తల్లే కదా, అట్లా చేపియచ్చు. మీరు చేపియచ్చు. ఒక ఫోటో పెట్టి గోత్రనామాలు చెప్పి, విన్నామా, ఇంటి పేరుతో సహా చెప్పి చేపియచ్చు. అసలు ఈ కాలసర్ప దోషాలు ఉంటే పెళ్లి లేట్ అవ్వడం కానీ ఏమైనా ప్రాబ్లంలు ఉంటుందా గురువు? అంటే పెళ్లి లేట్ అవ్వడం అనే దానికి చాలా కారణాలు ఉంటాయి అమ్మ. ఒకటి, షష్టాష్టక దోషాలు. విన్నామా? రెండో స్థానంలో శుక్రుడు నీచంలో పడడం, శుక్రుడు చంద్రుడు కలిసి ఉండడం. మూడవది సర్పదోషాలు. నాలుగవది కుజదోషాలు. ఈ విధంగా దాదాపుగా ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉంటాయండి.